మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నీతిమంతులు అనేటువంటి విషయాన్ని గురించి మనం గత దినాల్లో కొన్ని విషయాలను ధ్యానించాం. నీతి అనగానేమి, నీతిమంతులకు ఎలా మార్చబడతారు అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మనం గత దినాల్లో ధ్యానించాం. నేడు ప్రభు ఓ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదేదనగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చదివిన వాక్య భాగంలో ఈ ఒక్క వచనం రెండు గుంపులను విడదీస్తుంది, నీతిమంతులు, అనీతిమంతులు. ఈ రెండు గుంపుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఒకటే, వినడం. వినే గుంపు ఒకటి, వినని గుంపు ఒకటి. నీతిమంతులు విని అనుసరించి నీతిమంతులుగా మార్చబడ్డారు. అనీతిమంతులు విని అనుసరించకపోవట చేత అనీతిమంతులుగా నిలిచిపోయారు. ఈ వచనంలో ఉన్నటువంటి మూల భావం, మనం వాక్యాన్ని వింటున్నాం. వినడం అందరూ వింటారు, శబ్దం అందరికి వినిపిస్తుంది, కానీ దానిని గ్రహించేవారు ఎందరు? ఆ మాట యొక్క భావమును గుర్తెరిగిన వారు ఎందరు? ఆ ప్రకారము జీవించు వారు ఎందరు? ఆ ప్రకారం జీవించడానికి సమర్పణ కలిగిన వారు ఎందరు? ఆ సమర్పణలో మరణమైన సిద్ధమే అని ముందు అడుగు వేసిన వారు ఎందరు అని మనం చూసినట్లయితే కొందరే. ధర్మశాస్త్రం వినడానికి నేడు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా సండే వర్షిప్, ఆదివారపు ఆరాధనకు కోకొలలుగా ఒక్కొక్క సంఘానికి వేలాదిగా, లక్షలాదిగా చేరి కూడి చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటారు. మరి ఇంతమంది క్రైస్తవ సమూహములు ఆయన వాక్యానుసారంగా జీవించేవారు ఎందరు? వాక్యం చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టడానికి, దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించడానికి, హృదయాన్ని తాకే వాగ్దానం వాక్యం వినబడినప్పుడు సంతోషించడానికి, కానుకలు సమర్పించడానికి, ఆరాధన చేయడానికి, పాటలు పాడడానికి, వాయిద్యములు వాయించడానికి, వాక్యాన్ని చదవడానికి, ప్రార్థనలో పాల్పొందడానికి అడుగు వేస్తూ ఆ ప్రకారం జీవించేవారు ఎందరు? ప్రభు అడుగుతున్నారు, మీరు వినువారు మట్టుకై ఉండొద్దు. ఎందుకంటే మీరు రక్షణ పొందుకున్నా, నా రక్తంలో కడగబడిన, నా రక్త మాంసంలో పాలిభాగస్తులైనా, సత్క్రియలు చేసినా, నీతి క్రియలు చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, తెల్లని వస్త్రాలు వేసుకున్నా, బైబిల్ చేతపట్టిన సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ నా మాటకు విలువనిచ్చి విధేయత చూపించి ఆ ప్రకారము జీవించువారు మాత్రమే నీతిమంతులుగా మార్చబడతారు. నీతిమంతులను మాత్రమే నేను నిత్య రాజ్యానికి తీసుకుపోతాను. అనీతిమంతులు రక్షణలోనికి ప్రవేశింపలేక త్రోసివేయబడిన వారుగా, అక్రమము చేయవారుగా నిలిచిపోయి నిత్య నరకాగ్నికి వారసులవుతారు. కనుక నేడు మనం ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధికి చేరి ఆయన వాక్యానికి మాత్రమే విధేయత చూపించి, ఆ వాక్యాన్ని మనం పుస్తకంలో రాసుకోవడం మటుకు కాదు, కానీ బైబిల్లో లైన్ గీసుకొని కలర్స్ తో, రెడ్ ఇంక్ తో, బ్లాక్ ఇంక్ తో, గ్రీన్ ఇంక్ తో, బ్లూ ఇంక్ తో వాటిని హైలైట్ చేసుకోవడం మటుకు కాదు, కానీ వాటిని ఫ్రేములు కట్టించి గోడల మీద తగిలించుకోవడం మటుకు కాదు, కానీ ఇంటి నిండా వాక్యాలతో నిండిపోవడం కాదు, కానీ వాటి ప్రకారం జీవించడమే దేవుని దృష్టికి విలువైనది. అట్టివారు మాత్రమే నీతిమంతులు. చేతికి వాక్యాలు బ్యాండ్లు వేసుకోవడం, మెడలో క్రీస్తు సిలువను ధరించుకోవడం, టీషర్ట్లకి షర్ట్లకి ఆయన వాక్యాల్ని వ్రాయించుకోవడం, అంతా వాక్యానికి అనుగుణమైనటువంటి, వాక్య సంబంధమైనటువంటి వస్త్రధారణ కలిగి వాక్యమే జీవితం అని ఆటోల మీద, కార్ల మీద, బళ్ళ మీద, వెహికల్స్ అన్నిటి మీద, ఇళ్లలోనూ, ఇంటి బయట, పొలాల్లో, ద్వారబంధకాల మీద వాక్యాలను రాసుకుంటూ పెట్టుకుంటూ ఉండటం మటుకు కాదు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించాలి. అందుకే యాకోబు తాను తీవ్రత కలిగిన వాడే ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చూస్తాం 1వ అధ్యాయం 22వ వచనం నుండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సహజ మొహమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చూసారా, వాక్యాన్ని వినే వారుగానే మిగిలిపోతే మనం అద్దంలో మొహం చూసుకొని ఎంతసేపు చూసుకున్నా అదే ముఖం, అవతలకు వెళ్ళగానే మర్చిపోతారు. మరలా వచ్చి అదే అద్దంలో అదే ముఖాన్ని చూసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నా అదే ముఖం ఉంటుంది, అదే ముఖ కవలికలు, కానీ ఎన్నిసార్లు చూసుకుంటారు అద్దంలో. ఎందుకని అంటే ముఖం మాటి మాటికి మర్చిపోతారు. కొందరు వారి పేర్లను చేతి మీద రాసుకుంటారు, పెన్ను దొరికితే చేతి మీద రాసుకుంటూ ఉంటారు వారి యొక్క పేర్లను. ఎందుకంటే మర్చిపోతారేమో వారి పేరుని. శరీర సంబంధంగా చూస్తే ఇలాగే ఉంటుంది, అన్నీ మర్చిపోవడమే. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు లోక సంబంధంగా
సంబంధంగా, శరీర సంబంధంగా అనీతిమంతులుగా మిగిలిపోవద్దు. మీరు వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించాలి. ఇందుకు వాక్యం ఏం సెలవిస్తుంది? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆరాధింపవలెను. ఏ విగ్రహమునకు తలవగ్గకూడదు, ఏ విగ్రహారాధన చేయకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆరాధనలో ఖచ్చితంగా పాల్పొందాలి. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, తోటివారిది ఏది ఆశించకూడదు, వారి భారం గారి వారికి కలిగినటువంటి స్వాస్థ్యం గాని దేనిని కూడా ఆశించకూడదు. ఇది ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ, ఇది ఆయన వాక్యం, ఇది ధర్మశాస్త్రం అంతటికి 10 ఆజ్ఞలు ఉట్టిపడేటువంటి విషయం. ఈ ఆజ్ఞానుసారంగా జీవించడమే దేవుని వాక్యాన్ని వినడం, మరి ఆ వాక్యానుసారంగా జీవించడం. ఇప్పుడు ప్రభు క్రొత్త నిబంధనలో ఒక క్రొత్త విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏదనగా కొత్తదంటే క్రొత్తదేమీ కాదు, ఉన్న 10 ఆజ్ఞలను ఆయన ఫిల్టర్ చేసి 2 విషయాలు చెప్తున్నారు. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞను ఆయన తీశాడు. ఏమని చెప్తున్నారంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది ఆయన అంటారు, ఈ 10 ఆజ్ఞల్లో 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ 6 ఆజ్ఞలను కూడా మనిషికి సంబంధించినవి. ఇప్పుడు ఈ మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలు మొత్తాన్ని కలిపి ఒక మాటను ఆయన తీశారు. అదేదనగా ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ 2 ఆజ్ఞలను ఎప్పుడైతే విని ఆ ప్రకారం జీవిస్తామో మనము నీతిమంతులుగా మార్చబడతాం. కొందరు వినివారు మట్టుకే ఉంటారు. అందరినీ ప్రేమించాలి కానీ అందరినీ ప్రేమించరు. వాక్యాన్ని మాత్రం అందరినీ ప్రేమించాలని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం డబ్బున్నోళ్ళు ఒకలాగా, డబ్బు లేనోళ్ళు ఒకలాగా ప్రేమిస్తారు. వారికి కానుక ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఒకలాగా, కానుకలు తక్కువ ఇచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తారు. బాగా హుందాగా ఉండేటువంటి కుటుంబాన్ని, కార్లు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారిని ఒకలాగా చూస్తారు. లేని వారుగా, బీదవారుగా, కనీసం అద్దె కూడా కట్టుకునేటువంటి స్థితిలో ఉన్న వారిని ఒకలాగా చూస్తారు. సంఘంలో తోటి విశ్వాస పట్ల వారి పక్కన చక్కగా అలంకరింపబడిన వారు కూర్చుంటేనే వారి పక్కన కూర్చుంటారు. కొంచెం బలహీనంగా, కొంచెం బీదలుగా ఉన్నవారు ఉంటే వారి యొద్ద నుండి వెనుకకో, ముందుకో, పక్కకో తొలగిపోతారు. కారణం ఏదనగా వీరిలో ప్రేమ లేదు. వీరు అనుకుంటున్నారు, నేను మందిరంలో ఉన్నాను, నేను బాగా శుభ్రంగా ఉన్నాను, నేను అత్తరును కూడా కొట్టుకొని వచ్చాను, నేను విలువైనటువంటి గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని కొనుక్కొని వచ్చాను, నేను ఈరోజు కారులో వచ్చాను, నేను ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను దేవుడు రక్షించాడు అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ వీరు తోటి విశ్వాసిని ప్రేమించకపోవడం చేత, సంఘంలోటువంటి తోటి బిడ్డను ప్రేమించకపోవడం చేత వీరు అనీతిమంతులుగానే మిగిలిపోయారు. తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి బిడ్డలు, తల్లిదండ్రుల మాటకు అవిధేయులుగా ఎదిరించి తిరస్కరించి మాట్లాడే వారందరూ అనీతిమంతులుగానే నిలిచిపోతారు. వారు ఒకవేళ రక్షణ పొందిన, పరిచయ కొరకు పనిచేస్తున్నా, కానుకలు ఇచ్చిన, బాధ్యతగా ఉద్యోగం చేసుకుంటున్న, ఆరోగ్యం ఉన్న, సంపాదించిన, సంఘంలో ఒక స్థాయి ఉన్న, సమాజంలో ఒక విలువ ఉన్న వారు వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించిన ఎడల తల్లిదండ్రులకు గౌరవించాలి, వారిని సన్మానించాలనేటువంటి విషయాన్ని మరిచి ప్రక్కన ఉంటే వారు అనీతిమంతులే. సేవకుడును గౌరవించాలి, సేవకుడి పట్ల గౌరవంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపుతో ఉండాలి అనేటువంటి విషయాన్ని విని ఆ ప్రకారం జీవించకపోతే అనీతిమంతులుగా నిలిచిపోతారు. భర్త పట్ల గౌరవంగా ఉండాలి, యజమానుడు కుటుంబానికి రాజు అన్నటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి వారికి నచ్చినట్టుగా, తోచినట్లుగా, ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే వారు గంటలు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్న, కన్నీరు కార్చిన, దాన ధర్మాలు చేసిన, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న, సమాజం విలువ ఉన్న వారు అనీతిమంతులే. ఇంకా మనం చూస్తాం, వీరు అద్దంలో చూసుకుని వెంటనే మర్చిపోతారంట. అనగా ఆదివారం ఆరాధనలో వాక్యాన్ని ఎంతో ఆహ్లాదంగా ఆస్వాదిస్తారు, సంతోషిస్తారు వాక్యాన్ని విని. కానీ గుమ్మము దాటి బయటకు రాగానే ఆ మాటలన్నీ మర్చిపోతారు. మారు మనసు పొందుకున్నప్పుడు ఎంతో రక్షణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం అనేటువంటి సంతోషంతో ఉంటారు. ఒక వారం గడిచేసరికి చిన్నగా ఆ ఆత్మ అగ్ని మొత్తం చల్లారిపోయి వాక్యం సెలవిస్తుంది, మునుపటి ప్రవర్తన కంటే కడవడి ప్రవర్తన బహు ఘోరమైనదిగా మార్చబడిందండి. మునుపు ఒక దైవం ఉంది, కానీ తర్వాత రక్షణ గూర్చినటువంటి, మారు మనసు గూర్చినటువంటి, ప్రేమను గూర్చినటువంటి, వాక్యాన్ని గూర్చినటువంటి విలువలు తెలిసి మరలా అదే రొచ్చులోకి, అదే పాపంలోకి దిగితే ఒక దయ్యం కాదు కానీ 7 దయ్యాలు వచ్చి ఆ వ్యక్తిలో తిష్ట వేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక వినువారు మట్టుకే ఉంటే కనుక మిమ్మును మీరు మోసపుచ్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది, మీరు వినువారు మట్టుకై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అంతే. కానీ విని ఆ ప్రకారం గైకొనువాడు మాత్రమే నీతిమంతుడు, నీతిమంతుడికి మాత్రమే నిత్య జీవం. కనుక వాక్యాన్ని రాసుకోవడంలో, ఇంట్లో తగిలించుకోవడంలో, వాహనాల మీద, డ్రెస్సుల మీద ఉంచుకోవడం మంచిదే, తప్పేం కాదు. కానీ అంతకంటే ముఖ్యంగా ఆ ప్రకారం జీవించాలి. ఆ ప్రకారం జీవించిన వారంగా నీతిమంతులుగా మార్చబడి నిత్యరాజ్యానికి వారసులం అవుదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే
మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభావ ఈ వాక్యం ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. మంచి ఆరోగ్య క్షేమాన్ని కాపుదలు దయచేయండి. నీ వాక్యం యొక్క విలువను మరొకసారి మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారు నీ మాటలను విని ఆ ప్రకారం జీవించకపోతే వారు అనీతిమంతులుగా నిలిచిపోయి నరకాగ్నికి పాలవుతారని మీరు తెలియజేస్తారు. ఎవరైతే నీ వాక్యాన్ని విని ఆ ప్రకారం అనుసరించి ప్రవర్తించి జీవిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడి నిత్య రాజ్యానికి వారసవుతారని మీరు తెలియజేశారు. ఈ వాక్యాన్ని ప్రతిబిట్టినట్టు విధంగా మీరు ఆశీర్వదించండి. నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా వాక్యాన్ని విని మర్చిపోవారుగా కాక వాటిని ధ్యానిస్తూ నెమరవేస్తూ అక్కడ పర్యంతం వరకు నీ వాక్యంలోనే నీ వాక్యం కొరకే నీ స్వారూప్యంలోనే నీ నిత్య రాజ్యానికి వారసులయ్యేంత వరకు ముందుకు సాగునట్లుగా బిడ్డలను దీవించమని ప్రతి అవసరం నాకు సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.